అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. హైడ్రా తెలంగాణలో 2024లో స్టార్ట్ అయినటువంటి ఈ వ్యవస్థ తెలంగాణలో ఒక ప్రపంచంలా దూసుకెళ్ళింది. ఒకానొక టైంలో హైడ్రా పైన తెలంగాణ వ్యాప్తంగా కొంత నెగటివిటీ కూడా ఫామ్ అయ్యే అక్కడి వరకు వచ్చేసింది. అయితే హైడ్రా పైన అసలు తెలంగాణ ప్రజానికం ఏమనుకుంటుంది? తెలంగాణ ప్రభుత్వం తరపున హైడ్రాకున్న అర్హతలు ఏంటి? ఎంతవరకు అది ప్రజలకు న్యాయం చేస్తుంది? ఎంతవరకు ఇల్లీగల్గా ఉన్న ఆ కట్టడాలని కూల్చేసింది? అసలు ఎన్ని ఎకరాల భూమిని జిహెచ్ఎంసీకి అప్పచెప్పింది? ఈ డీటెయిల్స్ అన్ని పూర్తిగా డిస్కస్ చేద్దాం. గతంలో కూడా హైడ్రా పైన మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది. సుప్రీం అడ్వకేట్ శ్రీధర్ దయాల్ గారితో మనలోనే హైడ్రా గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీధర్ దయాల్ గారు. సార్ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ సార్. ఓకే, వెల్కమ్ బ్యాక్ సార్. సో కైండ్ ఆఫ్ హైడ్రా గురించి మనం గతంలో కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. అయినా కూడా తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా హైడ్రా గురించి ఇంకా కొన్ని డౌట్స్ మిగిలే ఉన్నాయి. అసలు హైడ్రా పరిమితులు ఏంటి? ఎంతవరకు వెళ్తుంది? ఒకానొక టైంలో నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోయింది హైడ్రా పైన. ఇప్పుడు ప్రజెంట్గా తెలంగాణలో హైడ్రా స్టేటస్ ఏంటి? ఏం జరుగుతుంది హైడ్రాలో? ఇప్పుడు హైడ్రా అనేది రాకముందు జిహెచ్ఎంసి విభాగంలో వాళ్ళ కార్పొరేషన్లో ఈవీడిఎం అనే ఒక డిపార్ట్మెంట్ ఉండేది. ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఈవీడిఎం. ఈ హైడ్రా వచ్చినప్పుడు దీనికి శాంక్టిటీ లేదు, లీగల్ శాంక్టిటీ. సో లేటర్ ఆన్ చాలా విమర్శలు వచ్చినాయి. చాలా బిల్డింగ్స్ చాలా మటుకు కూల్చేశారు. ఇలా పిల్లర్ ఇట్లా టచ్ చేస్తే జేసీబీ పెట్టి మొత్తం బిల్డింగ్ కూలిపోయినా చూసారు మీరు. 20 floors 30 floors కూడా. సో చాలా మంది రోడ్ల మీద ఏడవడము, తిట్టడము గవర్నమెంట్ని, అలాంటివి ఎన్నో చూసాం. అండ్ చాలా ఎక్స్ట్రీమ్ నెగటివిటీకి వెళ్ళిపోయింది. ఇది మన స్టేట్లో హైడ్రా ఉంది. అదే మీరు ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇలాంటి స్టేట్స్కి, బీహార్ కానీ, అక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ. అక్కడ ఎవరైనా క్రిమినల్స్ ఏదైనా హీనియస్ క్రైమ్స్ చేస్తే వెనక ముందు చూడకుండా వెళ్ళి వాళ్ళ బిల్డింగ్స్ కూల్చి పడేస్తారు బుల్డోజర్ పెట్టి. అందుకనే మన సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి బుల్డోజర్ బాబా అని ఆయన పేరు. సో అదే ఈ బుల్డోజర్ జస్టిస్ అంటారు. ఇన్ అదర్ వర్డ్స్ బుల్డోజర్ జస్టిస్ అది ఇక్కడికి పట్టుకొచ్చారు హైడ్రా రూపంలో. సో ఇది కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించింది. దీని కాన్సెప్ట్ ఏంటంటే లేక్స్ అన్ని కూడా ఆక్రమించుకుంటున్నారు, ఇల్లీగల్ గా ఎల్ఆర్ఎస్ పెట్టేసుకుంటారు. ఇప్పుడు లేక్ ఆక్రమించుకొని ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని అందులో అప్లై చేసుకుంటారు. బిల్డింగ్ లేపేసి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని అందులో పెట్టుకుంటారు. రెండు కూడా ఉండవు. హైకోర్టుకి వెళ్తారు. ఒక్కొక్కసారి వాళ్ళకి లక్ బాగుందంటే స్టే తెచ్చుకుంటారు. అలా నడిచిపోతూ ఉంటుంది. ఇంకా చేసేది ఏముండదు కాబట్టి పైన కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటుంటారు. అదే మనకి బయటికి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఎంతో మందికి అమ్మేసి కూడా వెళ్ళిపోతుంటారు. అలాంటి స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ హైడ్రా వచ్చింది మన దగ్గర. ఆనరబుల్ సీఎం గారు తెచ్చిన పాయింట్ ఏంటంటే సో దట్ లేక్స్ క్యాన్ బి రికవర్డ్. అండ్ మనకి వర్షం పడితే చాలా మటుకు స్టాగ్నేట్ అయిపోతుంది, సిటీ అంతా ఫ్లడ్ అవుతుంది. కాబట్టి లేక్స్ కనీసం రికవర్ చేసుకొని వాటిని లైఫ్ లోకి సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద సిటీ అన్న కాన్సెప్ట్ తో తెచ్చారు. స్టార్టింగ్ లో చాలా టఫ్ డిసిషన్. నేను కూడా చాలా అగేన్స్ట్ గానే చెప్పాను హైడ్రా గురించి లాస్ట్ టైం మాట్లాడినప్పుడు. కానీ ఇప్పుడు ఎంత పాజిటివ్ వైబ్ ఉందంటే మార్కెట్ లో చాలా మటుకు మన సిటీలో అయినా మన స్టేట్ లో అయినా కూడా హైడ్రాకి చాలా అప్రిసియేషన్ ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు హైడ్రా ఆఫీస్ ప్లస్ ఇంకొకటి లీగల్ శాంక్టిటీ రావడం జరిగింది హైడ్రా కూడా. దీన్ని లాలో ఇన్కార్పొరేట్ చేశారు. బిల్ పాస్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ ఈవీడిఎం అనే డిపార్ట్మెంట్ని కూడా తీసేసి విజిలెన్స్ సపరేట్ వెళ్ళిపోయింది మన జిహెచ్ఎంసీలోకి. హైడ్రాకి సపరేట్ బుద్ధ భవన్ బిల్డింగ్లో సపరేట్ ఆఫీస్ ఉంది, వాళ్ళకి సపరేట్ టీమ్స్ ఉన్నాయి. హైడ్రా పోలీస్ స్టేషన్ అనేది కూడా ఇన్కార్పొరేట్ చేసి ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పటి నుంచి ఒక్క కూల్చడం అనేదే కాదు, వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేసి జైలు పంపించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. హైడ్రా అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక బిల్డింగ్ ని డిమాలిష్ చేసేటప్పుడు ఇన్ కేసు దాని మీద స్టే వస్తే, అంటే కోర్టులో అప్పీల్ చేసుకుంటే ఆ ఓనర్ ఆ స్టే వచ్చే లోపే దీన్ని డిమాలిష్ చేసేస్తున్నారు అని ఒక కామెంట్ ఉంది హైడ్రా పైన. దాని మీద మంచి క్వశ్చన్ అడిగారు సార్ తమరు. ఇప్పుడు మనకి ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్ గా మన ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఇచ్చిన జడ్జ్మెంట్ ఒకటి ఉంది. అది November 13th లో. దీన్ని బుల్డోజర్ జడ్జ్మెంట్ అని చాలా ఫేమస్. మీరు అన్నట్టు రిట్ పిటిషన్ సివిల్ అంటారు. 295 of 2022. ఎందుకంటే దీంట్లో పార్టీస్ నేమ్ లేరు, బ్యాచ్ పిటిషన్స్ ఇవి. సో దీంట్లో ఆర్టికల్ 142 కింద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి ఆమ్నిబస్ పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఏదన్నా అందులో డైరెక్షన్స్ ఇవ్వచ్చు, యూనియన్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్స్కి కానీ.
సో ఇందులో అక్రాస్ ద స్టేట్స్ మన దగ్గర ఉన్న అన్ని స్టేట్స్కి యూనియన్ గవర్నమెంట్కి కూడా ఆర్డర్స్ పాస్ చేశారు, డైరెక్షన్స్ 142 పవర్స్ ఎక్సర్సైజ్ చేసి. ఏమంటున్నారంటే కంపల్సరీ ఒక షో కాజ్ నోటీస్ ఇవ్వాలి. ఎంత ఇల్లీగల్ పర్సన్ అయినా, ఎంత క్రిమినల్ అయినా, ఇప్పుడు ఒక క్రైమ్ చేసిన వాడు ఉంటాడు, డెఫినెట్లీ ఒక రేప్ కానీ ఒక మర్డర్ కానీ ఈనెస్ క్రైమ్ చేస్తాడు. వాడు చేసిన తప్పుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధం ఉండదు కదా సార్. వాళ్ళని అన్యాయంగా ఇప్పుడు వాళ్ళ ఇల్లుపై కూల్చేయడం ఎలా? వాళ్ళ పేరెంట్స్ అయినా, వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు. సో ఈ జడ్జ్మెంట్ రాసేటప్పుడు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అదే అన్నారు, ప్రతి ఒక్క మనిషికి ఒక కళ, ఇల్లు అనేది. ఆ కళని మనం నాశనం చేయకూడదు. ఎంతో కష్టపడితే కానీ, ఎంతో లైఫ్ అంతా కష్టపడితే, ఎన్నో జనరేషన్స్ కష్టపడి కడతారు. మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే, మన సిటీలో ఫ్లాట్ కొనాలంటే 1 జనరేషన్ అవుతుంది. మీ ఫాదర్ గారు ఒక ఫ్లాట్ కొని ఉంటారు, ఇప్పుడు మీరు మళ్ళీ మీ జనరేషన్ అంతా కష్టపడితే మీరు ఒకటి కొనగలుగుతారు. మీ తాతయ్య గారు కూడా అలా కొనగలుగుతారు. అదే ఊళ్ళల్లో వెళ్తే మీరు ఎప్పటి నుంచో వస్తూనే ఒక గుడిసె అనేది, ఒక హట్ అనేది ఎన్నో జనరేషన్స్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది, బిలో పవర్టీ లైన్ కాబట్టి. సో అది ఓవర్ నైట్ పోయి అది వాళ్ళు ఎంతో కష్టపడి పక్కా హౌస్ చేసుకుంటారు. ఓవర్ నైట్ మీ కొడుకు ఇది టెర్రరిస్ట్, మీ కొడుకు క్రిమినల్ అని చెప్పి దాన్ని డెమాలిష్ చేసేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? సో నోటీస్ ఇవ్వండి, ఒక 15 days టైం ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళ కోర్ట్ అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఇవ్వండి, ట్రిబ్యునల్ కానీ కోర్ట్ కానీ. అక్కడ కూడా వాళ్ళు డెమాలిషన్ చేయడానికి చెప్తే అప్పుడు స్ట్రిక్ట్ గా డెమాలిషన్ ఆర్డర్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఆ తర్వాత దాన్ని వీడియోగ్రాఫ్ చేయండి, అన్ని చెప్పారు, డైరెక్షన్స్ ఇచ్చారు. ఒకవేళ మున్సిపల్ ఆఫీసర్స్ ఇందులో వైలేషన్స్ చేస్తే వాళ్ళ మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఆ డెమాలిషన్ ఏదైతే చేశారో అది లీగల్ కానివ్వండి, ఇల్లీగల్ కానివ్వండి, కోర్టు తేల్చింది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ డెమాలిషన్ అంటే వీళ్ళు పాకెట్ తోటి డబ్బులు స్పెండ్ చేసి ఆ బిల్డింగ్ మళ్ళీ నిర్మించాలి. ఆ తర్వాత రివర్స్ డ్యామేజెస్ కూడా పే చేయాలి వాళ్ళు. ఇంత స్ట్రిక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఇప్పుడు ఆనరబుల్ సుప్రీం కోర్ట్. ఇక్కడ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఇన్ సిటీలో, ఓకే, ఇన్ ద సిటీ అంటే మెయిన్ సరౌండింగ్స్ లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే అసలు ఏంటి? అంటే ఇప్పుడు మూసీ సరౌండింగ్స్ తీసుకుంటే మనం ఫుల్ ట్యాంక్ లెవెల్ అని చెప్పేసి FTL పరిధి అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నాం. కానీ నార్మల్ ల్యాండ్స్ లో అసలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో ఈ నిర్మాణాలు ఉంటే దీన్ని కూల్ చేసే అధికారం ఉంటుంది? అసలు ఓనర్స్, ఆ బిల్డర్స్ కావచ్చు, వాళ్ళు ఆ డీవియేషన్స్ ఎలా చేస్తున్నారు? మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు నార్మల్ గా సిటీలో అనేది ల్యాండ్ అనేది దొరకడం కష్టం. హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ లిమిట్స్, HMDA లిమిట్స్ అంటారు. ఇప్పుడు ఇన్సైడ్ ద అవుటర్ రింగ్ రోడ్ అంతా కూడా మన జిహెచ్ఎంసీ లిమిట్ ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు మీరు జనరల్ గా చిన్న చిన్న కాలనీస్, స్లమ్ ఏరియాస్కి వెళ్తే అక్కడ మాక్సిమం 100 స్క్వేర్ యార్డ్స్ లోపలే ఉంటుంది ప్లాట్. అందుకని ఇదివరకు గవర్నమెంట్ వాళ్ళు TSB పాస్ అనేది ఒకటి తీసుకొచ్చారు. మీకు చిన్న చిన్న ప్లాట్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్, మీకు పర్మిషన్ అవసరం లేదు, 15 days లోపల మేము ఇచ్చేస్తాం అప్లై చేయంగానే. ఇవ్వకపోతే ఇట్స్ డీమ్ టు బి గ్రాంటెడ్ పర్మిషన్ అని చెప్పి మీరు యూ కెన్ స్టార్ట్ కన్స్ట్రక్షన్, నోబడీ విల్ ఇంటరప్ట్ యూ అని. ఇది బిఫోర్ BRS గవర్నమెంట్ లో వచ్చింది కదా, వాళ్ళు పెట్టింది TSB పాస్ అనేది యాక్ట్ అది. సో ఆ యాక్ట్ ప్రకారం మనం 100 స్క్వేర్ యార్డ్స్ ఉంటే అప్లై చేస్తాం, వాళ్ళు ఇవ్వకపోతే మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. 99% వాళ్ళు ఇస్తారు, ఇవ్వగానే మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. సో ప్రాబ్లం ఏంటంటే సెట్ బ్యాక్స్ అనేవి 100 స్క్వేర్ యార్డ్స్ 200 లో మీరు ఒక 3 feet 4 feet అట్లా వదలాలంటే వాళ్ళకి ఇంకా మిగలదు, ల్యాండ్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు 2 BHK లేనిది ఎవరు ఉండలేరు, కొంతమంది 3 BHK కావాలి, కొంతమందికి ఫ్యామిలీస్ పెరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఒక్కొక్క జనరేషన్ దాటిపోతున్న కొద్దీ ఫ్యామిలీ స్ట్రెంత్ పెరిగిపోతూ ఉంటుంది. సో వాళ్ళు ఎవరైనా కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటారు. ఎవరైనా పిల్లలు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఒక 4-5 years లో పెళ్లి అవుతుంది, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ రూమ్స్ అడుగుతారు ఎవరికి వాళ్ళకి అని. ఈవెన్ వెహికల్ పార్కింగ్ గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. అందుకనే స్టిల్ట్ ఎవరైతే డెమాలిష్ చేసి కడతారో వాళ్ళకి స్టిల్ట్ అనేది ఒకటి ఇది ఉంటుంది. స్టిల్ట్ అంటే ఒక బేస్మెంట్ అన్నమాట, దాంట్లో మనం పార్కింగ్ కోసం అలాట్ చేస్తాం స్టిల్ట్ అనేది. ఆ తర్వాత 100 స్క్వేర్ యార్డ్స్ అయితే మీకు 1 or 2 floors పర్మిషన్ ఇస్తారు, 200 వరకు. 300 అయితే ఖచ్చితంగా మీకు 3 floors పర్మిషన్ వస్తుంది. 400 కి థంబ్ రూల్, 4 floors పర్మిషన్ వస్తుంది 400 స్క్వేర్ యార్డ్స్ కి. 500 అనుకోండి, అక్కడ మీకు 5 floors దాకా మీకు వచ్చే కంఫర్ట్ ఉంటుంది, 5 or 600 అంటే. సో కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే బిల్డర్స్ 300 స్క్వేర్ యార్డ్స్ లో కూడా 3 floors పర్మిషన్ ఉన్నా కూడా ఎక్స్ట్రా 3 floors కడతారు మళ్ళీ ఇల్లీగల్ గా. 4 ఉన్న వాళ్ళు కూడా 6-7 కడతారు, పెంట్ హౌస్ కంపల్సరీ కడతారు. సో ఇలా చేసి 2-3 floors ఇల్లీగల్ చేసుకుని అమ్మేస్తారు. సో ఆ బిల్డింగ్ కరెక్ట్ గా పోనీ అలా కట్టాలనుకున్న వాడు కనీసం స్టెబిలిటీ, స్ట్రక్చరల్ స్టెబిలిటీ అన్నా చూసుకోవాలి. వాళ్ళు అది చూసుకోకుండా కనీసం ఒక 30 pillars 40 pillars వేస్తే బాగుంటుంది. వాళ్ళు ఒక 10-15 pillars వేసేసి కట్టేస్తూనే ఉన్నారు తనాదన.
కట్టేగానే 6 floors అట్లానే బాంబేలో కూడా అట్లా కడతారు. 10 floors ఇక్కడ 200 square yards లో అక్కడ 20 floors కట్టే వాళ్ళు కూడా ఉంటారు. 10 floors. ఇప్పుడు అన్ని ఫ్లోర్స్ కట్టేస్తే 5-6 లోడ్ లేకుండా పడిపోతున్నాయి. అందుకని ఎన్నో బిల్డింగ్స్ కూలిపోతుంటాయి ఎవ్రీ 2 or 3 months. మీరు చూసారా లేదో, కొత్త కన్స్ట్రక్షన్ హైదరాబాద్ లో. మళ్ళీ ఆ బిల్డర్లని, ఆ ఓనర్స్ ని, వాళ్ళ మీద కల్పబుల్ హోమిసైడ్ కేసు బుక్ చేయడం, వాళ్ళని పట్టుకోవడము, చాలా మంది చనిపోవడం, ఎక్కడో పాపం వేరే కూలీలు వస్తారు ఎక్కడో వేరే స్టేట్స్ నుంచి, మన బీహార్, యూపీ నుంచి, వాళ్ళందరూ డ్యామేజ్ అయ్యి వాళ్ళ లైఫ్ పోగొట్టుకొని, ఎవరికైనా రిస్కే కదా. హ్యూమన్ గ్రీడ్, ఆ గ్రీడ్ అనే దాని గురించి ఇలా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మన హైడ్రా అయినా మన జిహెచ్ఎంసీ అయినా కూడా ఇప్పుడు చాలా అలర్ట్ గా ఉన్నాయి. మన హైకోర్టు కూడా, ఆనరబుల్ హైకోర్టు కూడా చాలా ప్రొయాక్టివ్ గా ఉంది. మీకు ఇప్పుడు రిలీఫ్స్ అనేవి దొరకవు. ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తారో నార్మల్గా ఏంటంటే ఈ హైకోర్టుకి వెళ్ళి మీరు ఇప్పుడు మీకు నోటీస్ వస్తుంది. మీరు ఒక 3 notices ఇస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు, మ్యాండేట్ జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం. మనం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే ఒక 2-3 floors ఎక్స్ట్రా కడితే 10% అనేది డీవియేషన్ పర్మిసిబుల్. దానికన్నా ఎక్కువ చేసామనుకోండి డెఫినెట్ గా నోటీస్ వస్తుంది. వాళ్ళ దృష్టికి రాగానే నోటీస్ వస్తుంది మనకు ఖచ్చితంగా. ఎంత మేనేజ్ చేసిన వాళ్ళని ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. నోటీస్ రాగానే మనం కోర్టుకి వెళ్తాం, లోవర్ కోర్ట్ కానీ హైకోర్టు కానీ. వెళ్ళి మాకు ఇట్లా డెమాలిష్ చేస్తున్నారు ఆర్బిటరీగా, మాకు స్టే ఇవ్వమండి అంటే ఒకప్పుడు మనకి ఈజీగా స్టే దొరికిపోయింది 99% కేసెస్లో. ఇప్పుడు 100% స్టే దొరకదు మీకు. అంత టఫ్ ఉంది ఇప్పుడు. ఓకే, ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక గేటెడ్ కమ్యూనిటీ కాకుండా మామూలు ఇండివిజువల్ హౌసెస్ అనుకోండి, దానిలో లేదు అంటే పరిమితికి మించి ఆ లైన్ దాటి రోడ్డు మీదకి వచ్చినా, లేదంటే గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించుకొని కట్టినా ఓన్లీ కాంపౌండ్ వాళ్ళనే కూల్ చేస్తున్నారా, లేదంటే ఇంటిని పూర్తినే డిమాలిష్ చేస్తున్నారా? ఇలా కూడా చాలా కేసెస్ వచ్చినట్టు తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ లో ఎవరన్నా ఇల్లీగల్ ఫ్లోర్స్ కట్టి డీవియేషన్స్ చేస్తే దట్ ఈస్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ హైడ్రా. జిహెచ్ఎంసీ వాళ్ళు దానికి అగేన్స్ట్ ప్రొసీడ్ అవుతారు, వాళ్ళ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే రిట్ ఫర్ డెమాలిషన్ అని హైకోర్టులో వేయాలి. సో అండ్ సో పర్సన్, దానికి లోకల్ స్టాండ్ అక్కర్లేదు, ఎవరైనా రిట్స్ వేయచ్చు, ఎవరి మీదైనా వేయచ్చు. అంటే జిహెచ్ఎంసీని పార్టీ చేయాలి, ప్రైమరీ పార్టీ. వాళ్ళ మీద మేము ఇట్లా కంప్లైంట్ ఇచ్చాము, ఇట్లా సో అండ్ సో వాళ్ళు ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, లెట్ సమ్ యాక్షన్ బి టేకెన్ అగేన్స్ట్ సచ్ కల్ప్రిట్స్ అని మనం ఇస్తే డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది. లేకపోతే హైకోర్టు అన్నా కూడా వాళ్ళని మందలించి డెమాలిష్ చేయించేస్తుంది. ఇవాల్టి రోజు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి నాకు రిట్ అగేన్స్ట్ డెమాలిషన్ అంటారు, నన్ను డెమాలిష్ చేయకండి, ఆపండి, స్టే ఇవ్వండి అనే దానికి రిలీఫ్ దొరకదు హైకోర్టులో ఇప్పుడున్న పరిస్థితుల్లో. చాలా కష్టం, వెరీ రేర్ కేస్. ఎందుకంటే అంత స్ట్రిక్ట్ గా ఉన్నాయి ఇప్పుడు కోర్ట్స్. సుప్రీంకోర్టు అయినా అలానే ఉంది, హైకోర్టు అయినా అలానే ఉంది. చాలా కేసెస్లో హైకోర్టులో ఓడిపోయిన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, సుప్రీంకోర్టులో కూడా SLP వేయంగానే డిస్మిస్ చేసేస్తున్నారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనగానే. అది ఒక ఇద్దరు పర్సన్స్ యాక్చువల్గా మీరు నేనే ఉన్నాం అనుకున్నాం, ఒక 100 square yards లో సేమ్ ఒకే స్ట్రక్చర్ లో 2 ఇల్లు కట్టుకున్నాం. మీరు కొంత గవర్నమెంట్ ల్యాండ్, ఆ ప్రైవేట్ ల్యాండ్ ని తీసుకున్నారు, నేను కొంత తీసుకున్నాను. గవర్నమెంట్ ల్యాండ్ ని ఆక్యుపై చేసేసి కట్టేసుకున్నాం. కోర్టులో అంటే ఎప్పుడైతే హైడ్రా మన దగ్గరకు వచ్చిందో కూర్చడానికి, మీరు ఒక అడ్వకేట్ సాయంతో మీరు కోర్టుకు వెళ్ళారు, నేను ఒక అడ్వకేట్ సాయంతో కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళినప్పుడు మీకు స్టే వచ్చింది, మీ లాయర్ మంచోడు, బట్ నాకు మాత్రం రాలేదు. మా లాయర్కి అంత కెపాసిటీ లేదు, ఓకే అనుకుందాం. బట్ ఇక్కడ లా ఎలా పనిచేస్తుంది? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు ఏమంటారంటే దీన్ని హైకోర్టు అనేది చాలా మందికి తెలియదు. ఇవి కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, హైకోర్టు అండ్ సుప్రీం కోర్ట్. ఇవి లా అనేది ఒక ఆన్ వన్ హ్యాండ్ లా ఇస్ సుప్రీం అంటారు. లా అనేది యాక్ట్స్ అనేవి ఇవన్నీ బుక్స్ లో బాగుంటాయి ఒక సైడ్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికే ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ని పట్టుకొని మనము కోర్టుకి వెళ్తాం అనమాట. సో అండ్ సో సర్కమ్స్టాన్సెస్ అండ్ ఫ్యాక్ట్స్ నావి, నేను ఇట్లా సిచ్యువేషన్ లో ఉన్నా, ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను, నేను కొంచెం పెనాల్టీ కట్టాను, గవర్నమెంట్కి LRSకి అప్లై చేసుకున్నాను అనుకుందాం. నేను మీకు స్టే వచ్చిందా? మీకు స్టే వచ్చింది, అయితే నేను LRS కట్టాను అనుకుందాం. నేను కబ్జా చేశాను, అయినా ఎప్పుడో LRS స్కీమ్ 10 years బ్యాక్ వచ్చింది 2015లో. నేను అప్పుడే BRS LRS కూడా కొంచెం అమౌంట్స్ పే చేసుకుని అందులో అప్లై చేసుకుని ఒక తెచ్చుకున్నాను కాబట్టి కోర్టుకు నచ్చి ఉండొచ్చు. ఓకే, నా అడ్వకేట్ కూడా మంచి వాడు అయి ఉండొచ్చు, చెప్పు ఉండొచ్చు, సరే నేను ఇలా LRS కూడా అప్లై చేసుకున్నా, రెగ్యులరైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంటే ఆ సర్కమ్స్టాన్సెస్ లో స్టే ఇచ్చినంత మాత్రాన ఫైనల్ నా దగ్గర నా ఫేవర్ లో వస్తుందని గ్యారంటీ లేదు. అంత టైం ఉండదు కోర్టుకి మొత్తం డీప్ గా వెళ్ళడానికి. కాబట్టి ప్రైమా ఫేసి చూసుకొని నాకేమన్నా కొద్దిగా ఒక పాయింట్ ఫేవర్ లో ఉంటే దాన్ని ఈక్విటబుల్ జ్యూరిస్డిక్షన్ అంటారు. అంటే రూల్ ఆఫ్ లా ఇంపార్టెంట్ కాదు, హైకోర్ట్ ఇస్ ద ఎంటిటీ విచ్ క్రియేట్స్ రూల్ ఆఫ్ లా. హైకోర్ట్ ఏదైతే ఆర్డర్ ఇస్తుందో దట్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ బైండింగ్ అండ్ బికమ్స్ రూల్ ఆఫ్ లా. లా ఆల్రెడీ ఉంటది, కానీ లాకి తాత ఈ హైకోర్ట్ అనేది, ఈ సుప్రీం కోర్ట్ అనేది, వీళ్ళకి అన్ని పవర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ రూల్ ఆఫ్ ఈ ఆర్డర్ తీసుకుని ఛాలెంజ్ చేయడానికి మీరు సుప్రీం కోర్ట్ వెళ్ళినా కూడా సుప్రీం కోర్ట్ ఇంటర్ఫియర్ కాదు. ఎందుకంటే హైకోర్ట్ ఈస్ ఆల్రెడీ కేపబుల్ ఆఫ్ టేకింగ్ డిసిషన్స్. హైకోర్టుకి
సుప్రీంకోర్టు కన్నా ఎక్కువ పవర్స్ ఇచ్చింది రాజ్యాంగం. అంటే మాలాంటి బోల్డర్స్ కి అంతవరకు ఛాన్స్ ఉంటుందా? ఆన్ ద స్పాట్ డిమాలిష్ చేసేస్తున్నారు. సో చేస్తారు, ఎందుకంటే నేను ఫాల్ట్ లోనే ఉన్నాను మీరు అన్నట్టు. నేను కూడా కబ్జా చేశాను, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశాను, కానీ నేను కొంచెం రెగ్యులరైజేషన్ కోసం పెట్టుకున్నాను అనుకుందాం. నన్ను కోర్ట్స్ చేయించింది. హైడ్రా వాళ్ళు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ నా స్టే వెకేట్ చేయాలి. ఇవన్నీ పాయింట్స్ దృష్టిలోకి తెచ్చి కోర్టు వారికి ఒక్కొక్క 1 or 2 months లో వచ్చేస్తుంది బెంచ్ కి, నేను అది కూడా డెమాలిష్ అయిపోతుంది. మీది ఎట్లా డెమాలిష్ అయిందో లా ఈక్వల్ కాబట్టి నాకు కూడా డెమాలిష్ అయిపోతుంది. సో అంతకుమించి ఏం లేదు అందులో. పర్మనెంట్ రిలీఫ్స్ కావాలి మనం తప్పు చేసి అని మనం ఎక్స్పెక్ట్ చేయడం అది ఇంపాసిబుల్. అది ఇవాల్టి రోజు మన కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్లో కానీ మన కంట్రీలో కానీ జరగదు. ఓకే, ఇక్కడ హైడ్రా విషయానికి వస్తే రెసిడెన్సీ అని చెప్పేసి కమర్షియల్ నడిపే దానిలో హైడ్రా పనితీరు ఏ విధంగా ఉంటుంది అంటే ఎట్లా అండి? అంటే ఇప్పుడు రెసిడెన్సీ బిల్డింగ్ అని చెప్పేసి అక్కడ కమర్షియల్ ఏదో దాంట్లో ఇంటర్ఫియర్ కావట్లేదండి వాళ్ళు ఓన్లీ లేక్ బెడ్స్ కోసము, ఆ తర్వాత గవర్నమెంట్ ఎన్క్రోచ్మెంట్, ల్యాండ్స్ ఎన్క్రోచ్మెంట్ మీదనే చేస్తున్నారు. ప్రొహిబిటెడ్ లిస్ట్ అని ఉంటుంది, 22A లిస్ట్. గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ అమ్మడానికి లేదు అని 22A లో పెట్టేస్తుంటుంది ఫ్రమ్ టైం టు టైం గవర్నమెంట్. ఎవరైనా కబ్జా చేసినా కూడా ఉన్నా కూడా వాళ్ళ దృష్టిలోకి వస్తే 22A లో పెట్టేస్తారు, అమ్మడానికి ఉండదు. గవర్నమెంట్ ప్రాపర్టీగా పబ్లిక్ ప్రాపర్టీ సేఫ్ గార్డ్ చేయడమే కదా గవర్నమెంట్ వర్క్. సో అలా అందులో పెట్టినప్పుడు ఏం చేస్తుంది అంటే, మనం ఎవరైనా కబ్జా చేసుకుని నేను చెప్పినట్టు LRS BRS పెట్టుకుని అందులో గేటెడ్ కమ్యూనిటీస్ నిర్మించేసుకుంటున్నారు, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అనుకుందాం. అయినా సరే మీరు అవన్నీ తీసుకొని హైడ్రా దృష్టికి తీసుకెళ్తే వాళ్ళన్నీ వెరిఫై చేసి డెఫినెట్ గా డెమాలిష్ చేసేస్తారు. ఇప్పుడు ఇంకో కొత్తది ఉంది కాన్సెప్ట్ ఏంటంటే, డెమాలిషనే కాదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఇంటర్వ్యూలో, ఇండియా ఈజ్ అ పువర్ కంట్రీ, ఇండియా ఇస్ నాట్ అ రిచ్ కంట్రీ, వీ మైట్ బి అ 5th largest ఎకానమీ, బట్ స్టిల్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అట్లీస్ట్ మన ఇండియాలో 80 to 90% మంది ఓన్ హౌస్ లేని వాళ్ళనే ఉంటారని నేను అనుకుంటున్నాను డెఫినెట్ గా. ఎందుకంటే ఒక 10%కే ఆ ప్రివిలేజ్ ఉంది ల్యాండ్ లార్డ్స్. ఒక చిన్న ఫ్లాట్ అయినా, చిన్న హౌస్ అయినా, చిన్న హట్ అయినా సరే ఓనర్స్ అనే వాళ్ళు చాలా తక్కువ. రెంట్కు ఉండే వాళ్ళే ఎక్కువ, 30-40, మిగతా వాళ్ళంతా రెంట్కు ఉండే వాళ్ళే, అంతే కదా. సో అలాంటి కంట్రీలో ఒక అసెట్ నిర్మించిన తర్వాత ఎన్నో కోట్ల రూపాయలు, ఎంతో మంది 100,000 మంది కష్టపడి ఎంతో ఏళ్ళు 2-3 ఏళ్ళు కష్టపడితే నిర్మించే అసెట్, అదే హైటెక్ సిటీకి వెళ్తే ఒక బిల్డింగ్ కట్టాలంటే 10 years పడుతుంది. 30 floors బిల్డింగ్ కట్టాలంటే. ఇప్పుడు ఆ ఏలియన్స్ అన్న కంపెనీ ఉంది బిల్డింగ్, అవి ఇంకా ఇప్పటికి కూడా కడుతున్నారు. 20 years దాటిపోయింది, 25 years ఏమో మేబీ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో అంత టైం పడుతుంది. అలాంటిది వెంటనే లేక్ బెడ్ అని చెప్పి కూల్చేయడం అనేది ఐ డోంట్ థింక్ సో ఇట్స్ అన్ అప్రోప్రియేట్ స్టెప్. లెట్ ద గవర్నమెంట్ సీజ్ ఇట్ అండ్ యూటిలైజ్ ఇట్ ఫర్ బెటర్ పర్పస్, పబ్లిక్ కోసమే యూజ్ చేసుకోండి. అలానే ఇప్పుడు GHMC ఏం చేస్తుందంటే, ఎవరైతే ఇల్లీగల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఫ్లోర్స్ మొత్తం బిల్డింగ్ సీజ్ చేసేస్తుంది. వాళ్ళు వచ్చి హైకోర్టులోకి వచ్చి ఏడుస్తున్నారు, సార్ లార్డ్షిప్ మాకు ఇవ్వండి, రిలీఫ్ ఇవ్వండి, పోనీ 4 floors కన్స్ట్రక్షన్ మాకు లీగల్గా కట్టాము, 2 floors ఇల్లీగల్, 4 కన్నా మాకు ఇవ్వండి అని అడుగుతున్నా కూడా హైకోర్టు ఇవ్వట్లేదు. పోనీ ఒక్క ఫ్లాట్ అన్నా ఇవ్వండి అంటే కన్సిడర్ చేస్తామని అది కూడా లాస్ట్కి ఇవ్వలేదు. చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. అంత టఫ్గా ఉంది ఇప్పుడు. ఇక్కడ గవర్నమెంట్ కూడా బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి కొన్ని ఇళ్ళు ఎక్కడో అవుట్స్కట్స్ లో ఇచ్చి వాళ్ళకి న్యాయం చేసింది అనుకుందాం. అదే వాళ్ళకి అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్ళి తీరాలి ఆ మూసీ సరౌండింగ్స్ లో. ఇక్కడ అపార్ట్మెంట్స్ కూల్చడానికి లేదంటే చిన్న చిన్న గుడిసెలు కూల్చడానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఎందుకంటే అపార్ట్మెంట్ ఓనర్స్ కదా, కానీ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉండే వాళ్ళకి ఇంకా జీవనం అక్కడి నుంచి పని దగ్గరలో పని దొరుకుతుంది వాళ్ళకి. సో ఎక్కడి నుంచో సిటీ అవుట్స్కట్స్ నుంచి ఇక్కడికి రాలేరు వాళ్ళు. సో భవిష్యత్తులో ఇట్లాంటి ఇంకా మూసీ దగ్గరే కావచ్చు, లేదంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడన్నా ఎదురు పడితే ఈ హైడ్రా అనేది దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు హైడ్రా చేసేది మూసీ అయితే ఆల్రెడీ చాలా మటుకు ఫస్ట్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ చాలా ఏడ్చారు, కానీ వాళ్ళందరినీ రీహాబిలిటేషన్ సక్సెస్ఫుల్గా క్యారీ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడైనా తీసుకుపోయి అవుట్స్కర్ట్స్లో మేబీ ఈవెన్ 30-40 kilometers ORR దాటిచ్చినా కూడా ఎక్కడో గట్కేసర్లో ఇచ్చినట్టు తెలుస్తుంది వాళ్ళకి. గట్కేసర్లో ఇప్పుడు మీరు సిటీ మధ్యలో కన్నా అక్కడే ఎక్కువ డెవలప్మెంట్ ఉంది, వాళ్ళకి అక్కడే ఎక్కువ పని దొరుకుతుంది. ఇక్కడ కన్నా పని అక్కడే ఎక్కువ ఉంది. ఇప్పుడు అట్లా ఇక్కడే దొరుకుతుంది అనుకోవడం చాలా మిస్టేక్. ఎందుకంటే త్రూ అవుట్ ద సిట్స్ గ్రోయింగ్ సిటీ. ORR నుంచి RRR వరకు వెళ్ళిపోతుంది సిటీ మనది. ఇప్పుడు ఆపితే ఆగేది కాదు. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ అనేది ఏంటంటే వాళ్ళు పబ్లిక్ బెనిఫిట్ కోసం మూసీని రివైవ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మన సిటీ మనం అంతా కంట్రీ మొత్తం మీరు వేరే స్టేట్స్ కూడా వెళ్తుంటారు టూర్కి, వేరే మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ హైదరాబాద్ ఎలా ఉంటుంది చూపియండి అంటే మనం తీసుకొస్తే ఈ పాత ఓల్డ్ సిటీ ఏం లేదు, అంతా చెత్త చెదారం అన్న ఫీలింగ్ లోనే ఉంటారు. దాన్ని కొంచెం మోడర్నైజ్డ్ గా ప్రెజెంట్ చేసి మంచిగా, ఇప్పుడు అహ్మదాబాద్ ఎంత బ్యూటిఫుల్ రివర్ ఫ్రంట్ వచ్చింది, అలా చేయగలిగితే, ఇప్పుడు ట్యాంక్ బండి బాగు చేశారు కదా NTR గారు, బ్యాక్ సైడ్ అంతా మన చంద్రబాబు గారు నెక్లెస్ రోడ్ డెవలప్ చేశారు.
ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అంతా మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే మనం కూడా హ్యాపీ అవుతాం. కేసీఆర్ గారు మనం అపోజ్ చేసినా చేయకపోయినా మనకు ఒక మంచి సెక్రటేరియట్ ఇచ్చారు, ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఇచ్చారు, ఒక బుద్ధ స్టాచ్యూ ఉంది మన దగ్గర ఆల్రెడీ. సో అన్ని మనకి బెటర్ థింగ్స్ అన్ని కూడా వస్తున్నాయి. సో మనకి హైకోర్టు కూడా కొత్తది రాబోతోంది. సో ఇలా అన్ని మనకి గుడ్ మాన్యుమెంట్స్ మనం బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. మనం సిటీని బ్యూటిఫికేషన్ చేసుకోవాలి, అంతేగాని మనకి డ్రైనేజెస్ లేవు, కరెక్ట్గా ఎలక్ట్రిఫికేషన్ సరిగా లేదు, అండర్ గ్రౌండ్ ఇది లేదు. చూస్తూ అమరావతి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అయిపోతుంది. మీకు వైర్లు ఎక్కడ కనబడవు. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా వైర్లే, ఎక్కడ చూసినా ఇప్పుడు మనము టప అని కొట్టుకుంటూ ఉంటాయి, మన నెత్తి మీద పడేటట్టు ఉంటాయి. చాలా మంది ఎలక్ట్రిక్యూట్ అయి చచ్చిపోతున్నారు కూడా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్. ఎందుకంటే మనం ఎక్కడ తప్పు ఉందో మనం సరిదిద్దుకోవాలి. గవర్నమెంట్ మంచి పని చేస్తుంది, చాలా టఫ్ పని ఇది. ఎందుకంటే చాలా నెగటివిటీ వచ్చింది, ఎవరు చేయరు. పాపులర్ లీడర్స్ ఎవరు కూడా అంత రిస్క్ తీసుకోరు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అసలు తీసుకోరు. ఎందుకంటే కాంగ్రెస్ పాయింట్ అసలు పబ్లిక్ ని అన్నెసరిగా ఫింగర్ చేయరు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం, 60-70 years రూల్ చేసింది కాంగ్రెస్ ఇండియాని. ఎప్పుడు కూడా అన్నెసరిగా వాళ్ళతో ఇంటర్ఫియర్ కాదు, పబ్లిక్ లైఫ్ డిస్టర్బ్ చేయదు. కానీ ఇందులో పబ్లిక్ లైఫ్ డెఫినెట్గా డిస్టర్బ్ అయింది. ఈ హైడ్రా యాక్టివిటీస్ వల్ల ఎంతో నెగిటివిటీ వచ్చినా ఆ నెగిటివిటీని పాజిటివిటీలోకి తీసుకొచ్చారు. ఎందుకంటే మీరు వెళ్ళి ఇప్పుడు హైడ్రా ఆఫీస్లో నుంచుంటే ఎంతో మంది hundreds and thousands of people దే టేక్ అపాయింట్మెంట్స్ అండ్ దే ఆర్ గివింగ్ కంప్లైంట్స్ అండ్ మంచి యాక్షన్ జరుగుతుంది. ఎన్నో ఏళ్ల తర్వాత కూడా లిటిగేషన్ సాల్వ్ కాని వాళ్ళకి కొన్ని ఫ్యూ డేస్లో వాళ్ళకి జస్టిస్ జరిగింది హైడ్రా వల్ల. వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళ ఇల్లులు వాళ్ళకి వచ్చినాయి. సో అంత అప్రిషియబుల్ వర్క్ జరిగింది ఇప్పుడు. సో we really have to stand by the government. రెవెన్యూ వాళ్ళు ఇంతకు ముందు అదే ల్యాండ్స్ కి రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళకి పూర్తిగా రైట్స్ ఇచ్చేసారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం వాళ్ళకి డాక్యుమెంట్స్ సహా అన్ని ఇచ్చేసారు, పట్టా ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి దాన్ని ఆక్యుపై చేసి కట్టుకున్నారని చెప్పేసి హైడ్రా వచ్చి కూల్ చేస్తుంది వాటిని. జరిగిందా సరికి? అవును, అది జరగచ్చు, అది న్యాచురల్. ఎందుకంటే ఇప్పుడు పాలసీ షిఫ్ట్ అండి, అంతకు మించి ఏం లేదు. ఒకప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు ఇందిరమ్మ గవర్నమెంట్ అనుకుందాం, ఎప్పుడో 70 ఏళ్ల కిందట ఇందిరమ్మ పట్టాలు ఏవో ఇచ్చారు. బిలో పవర్టీ లైన్ పీపుల్, SC STs కి, చాలా మంది డౌన్ ట్రాడన్ పీపుల్ కి న్యాచురల్ గా ఒక ఎకరం ఆ రోజుల్లో ఇస్తే ఏదో బతుకుతాడు. కనీసం జస్ట్ సంథింగ్ క్యాటిల్ ఇచ్చి ఒక ఎకరం ఇస్తే ఈ విల్ బిల్డ్ ఎ స్మాల్ హౌస్ అండ్ వ్యవసాయం చేసి ఈ విల్ సర్వైవ్ అని చెప్పి, అది అప్పుడు అవుట్స్కర్ట్స్ కదా, ఇప్పుడు అప్పట్లో ఫారెస్ట్ ల్యాండ్ అది ఇచ్చారు కొద్దిగా అందరికి కొన్ని బిట్స్. సో అప్పుడు వాళ్ళు దాంట్లో రెగ్యులరైజ్ చేసుకున్నారు, వాళ్ళకి పట్టా వచ్చింది, ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఫేమస్ అయిపోయినాయి, ఇప్పుడు అంతా సెంటర్ అయిపోయింది. బిల్డర్స్ వచ్చారు, బిల్డర్స్ డబ్బులు ఇచ్చారు, బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు సడన్ గా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని డెమోలిష్ చేయడం ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళు కూడా గివెన్. అందుకనే సుప్రీంకోర్టు ఏమంటుందంటే యాంపుల్ ఆపర్చునిటీ ఇవ్వమంటుంది, ఒక 15 days. ఇంకొక గుడ్ పాయింట్ ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ ఒక మంచి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ యాక్టివ్ గా ఒక ట్రిబ్యునల్ స్టార్ట్ చేయబోతోంది ఇదే పర్పస్ కోసం. ఎందుకంటే మనం నార్మల్ గా మనకి డెమోలిషన్ నోటీస్ వచ్చిందంటే 3 notices వస్తాయి. ఫస్ట్ నోటీస్ 1 week టైం కానీ 15 days టైం కానీ వస్తుంది. సెకండ్ నోటీస్ కి ఒక 3 days 2 days ఇస్తారు. థర్డ్ నోటీస్ ఇంకా ఫ్యూ అవర్స్. థర్డ్ నోటీస్ తో పాటు బుల్డోజర్ వచ్చేస్తుంది, కూల్చేస్తుంది. ఒక పక్క కూలుతుంటది, ఒక పక్క నేమ్ సేక్ నోటీస్ ఇస్తారు మీకు, అట్లా ఉంటది. సో ఇప్పుడు ట్రిబ్యునల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం సివిల్ కోర్టు, హైకోర్టుకి వెళ్లకుండా డైరెక్ట్ ట్రిబ్యునల్కి వెళ్ళి మన గ్రీవియన్సెస్ అన్ని అక్కడ చెప్పుకొని వీ కెన్ గెట్ అవుట్. 10 members will be appointed, retired district judges ర్యాంక్ ఆఫీసర్స్, ఆ తర్వాత GHMC టౌన్ ప్లానర్స్ ఎవరైతే డైరెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారో అలాంటి ఆఫీసర్స్ 2 టెక్నికల్ అండ్ జ్యుడిషియల్ మెంబర్స్ అంటారు. వాళ్ళని పెట్టి ఒక ట్రిబ్యునల్ ఒక 1 month లో ఫామ్ అవబోతుంది. ఈ గ్రీవియన్సెస్ అన్ని అక్కడికి తీసుకెళ్లి మనం తెచ్చుకోవచ్చు. సార్ అన్నిటికీ రెమెడీస్ ఉన్నాయి సార్. ఇప్పుడు మన తాతల టైంలో మన గవర్నమెంట్ ఇచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్కి ఇష్టం లేదు, లేదా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ తీసేసుకుంటా అంటది, ఎలా కుదురుతుంది? గవర్నమెంట్ హ్యాస్ టు బి స్టేబుల్. పీపుల్ మారచ్చు, బట్ ద పాలసీ కెనాట్ షిఫ్ట్ ఇమీడియట్లీ. సో మనకి ఇచ్చిన తర్వాత మనకు ఏదో మనకు ఒక పట్టా ఉంది అంటే వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ ఇట్ కదా. నెక్స్ట్ అంటే హైడ్రా మీద పొలిటికల్ ప్రెషర్ ఏం లేదంటారా? మీ అనాలిసిస్ ఏంటి దానిపైన? సార్, హైడ్రా మిషన్ అనేది ఒక సూసైడల్ మిషన్ నా ఉద్దేశంలో. ఎస్, ఇట్స్ సూసైడల్ మిషన్ పొలిటికల్లీ. అయినా ఆనరబుల్ సీఎం గారు ఎంతో రిస్క్ తీసుకుని ఆయన ఇమేజ్ని, ఆయన గవర్నమెంట్ని, ఆయన కాంగ్రెస్కున్న ఇమేజ్ని, ఇట్ వాజ్ ఎట్ స్టేక్స్, బట్ హీ హాజ్ పుల్డ్ ఇట్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ. అంత ఎంతో నెగటివిటీ నుంచి బయటకు హీ కేమ్ అవుట్ లైక్ ఎ హీరో. ఈవెన్ ద హైడ్రా కమిషనర్ ఈజ్ నౌ ఎ హీరో, ఈవెన్ ద సీఎం ఈజ్ ఎ హీరో. నేనే అప్రిషియేట్ చేస్తున్నాను, నేనే ఎన్నోసార్లు హైడ్రా ఆఫీస్కి వెళ్తుంటాను. అంటే ఇక్కడ అక్కినేని నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ ని కూర్చేశారు, అంటే FTL పరిధని చెప్పేసి. కానీ ఓవైసీ కాలేజీని మాత్రం ముట్టుకోలేదు అనేది ఒక కామెంట్ ఉంది.
అది మీ దృష్టికి వచ్చే ఉంటుంది ఖచ్చితంగా. ఓవైసీ కాలేజ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి గూగుల్ మ్యాప్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయినాయి. సో ఎందుకు ఓవైసీ కాలేజీని ఎందుకు ఆపారు? ఎన్ కన్వెన్షన్ ఇమీడియట్గా ఎందుకు కూల్చేశారు? సార్ ఇప్పుడు అలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కోర్ట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ డిసిషన్స్ ఆర్బిటరీ మీరు చెప్పినట్టు ఒప్పుకుంటాను. అంటే వాళ్ళు హై హ్యాండెడ్గా వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటున్నారు అనుకుందాం. హైదరాబాద్ వాళ్ళందరికీ నోటీస్ ఇస్తారు కదా, ఈయనకి ఇస్తారా ఆయనకి ఇస్తారు. కోర్ట్స్ అనేవి ఉన్నాయి కదా, ఫైనల్ కోర్ట్స్. లంచ్ మోషన్ వేసుకున్నారు అందరు కూడా. వాళ్ళు లంచ్ మోషన్ అంటే మనకి ఇప్పుడు అర్జెన్సీ ఉంటే ఇవాళకి వాళ్ళు మార్నింగ్ వేసి ఆఫ్టర్నూన్ కల్లా ఆర్డర్ తీసేసుకోవచ్చు. 2:15 2 అవర్స్లో ఆర్డర్ వచ్చేస్తుంది. 10:30కి లంచ్ మోషన్ మూవ్ చేయాలి, 2:15 కల్లా ఆర్డర్ తీసుకోవచ్చు, స్టే ఆర్డర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మీకు నాకు ఇద్దరం ఒకటే మిస్టేక్ చేశాం, కానీ నాకు స్టే దొరికింది మీకు దొరకలేదు అన్న దానికి ఆన్సర్ లేదు. దట్ ఈస్ కాల్డ్ ఈక్విటబుల్ జ్యూరిస్డిక్షన్. మీరు ఖచ్చితంగా ఆక్యుపై చేసే కట్టారు అంటే కోర్టు మాత్రం ఓవైసీ గారు ఏ ఇయర్ లో చేశారు, ఏ టైంలో చేశారు అన్న దానికి నాగార్జున గారు చేసిన దానికి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. దిస్ మైట్ బి ఫ్యూ ఇయర్స్, 10 or 20 years old, దట్ ఈస్ 40 or 50 years old. అవి కూడా కన్సిడరేషన్ లోకి వస్తాయి పాయింట్స్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్ అంటారు. ఫైనల్ గా నెక్స్ట్ రైనీ సీజన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా హైడ్రాకే ఇచ్చినట్టు తెలుస్తుంది. సో హైడ్రా ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఫర్దర్ ఫ్యూ మంత్స్ లో? ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్గా క్యారీ అవుట్ చేస్తున్నారు సార్. ఎందుకంటే దే ఆర్ స్కౌటింగ్ అవుట్ ఎవ్రీవేర్ అండ్ దే ఆర్ రీస్టోరింగ్ ద లేక్స్ యాజ్ వెల్ యాజ్ నాదొక అపార్ట్ ఫ్రమ్ హైడ్రా. ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో నాకు ఒక్క గ్రీవియన్స్ ఏమైనా ఉంది యాజ్ అ సిటిజన్ ఆఫ్ అవర్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే, ఇప్పుడు కూడా నేను మీ ఆఫీస్కి రావాలంటే ఎంతో కష్టపడి రావాల్సి వచ్చింది. నారో రోడ్స్ ఎవ్రీవేర్. ఈ రోడ్ వైడనింగ్ అయ్యింది అంటే నాకు తెలిసి 20 years బ్యాక్ అయింది సార్ లాస్ట్. రోడ్ వైడనింగ్ ఎందుకు జరగదు? దిస్ ఇస్ మై రివర్స్ క్వశ్చన్ టు యూ నౌ. రోడ్ వైడనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రోడ్ వేసాము అంటే ఒక 30, 40, 50 years దాకా ఉండిపోవాలి. ఒక 10 track రోడ్, ఇప్పుడు మనకంతా కూడా 16 track 10 track రోడ్స్ కడుతున్నారు, అంతా హైవేస్ అన్ని కూడా అంతే కదా. ఇప్పుడు 100 feet రోడ్ అంటే చాలా నార్మల్ అయిపోయింది. 100 feet రోడ్ ఎక్కడుంది మీకు? 15-20 feet రోడ్స్ లో 30 feet 40 feet రోడ్లలో మెయిన్ రోడ్లు వెళ్ళిపోతున్నాయి డివైడర్ పెట్టేసి. అదే మీరు చెప్పినట్టు. సో ఆ రోడ్ కి అంటే బోత్ సైడ్స్ మీకు అన్ని కమర్షియల్ అని చెప్పి బిల్డింగ్లు 10 floors 20 floors ఇచ్చేస్తే డిస్కస్ అయిపోతుంది. ఆ కమర్షియల్ బిల్డింగ్స్ ని తీసేయడానికి గవర్నమెంట్ పైన ఏమైనా ప్రెషర్ ఉందేమో? ఉంటది సార్, ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంటది. అది కాంగ్రెస్ పాలసీ కాబట్టి వీళ్ళందరూ బిజినెస్ వాళ్ళ మీదనే నడుస్తాయి గవర్నమెంట్స్ కాబట్టి బిజినెస్ మెన్ వెళ్తారు ఆపిపించుకునే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఆ బిజినెస్ మెన్ కాస్త కార్పొరేట్స్ అయిపోయి. సో సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు కార్పొరేట్స్ అయిపోయి మూసీ సరౌండింగ్స్ లో అదే ప్రెషర్ ఉన్నా కూడా అక్కడ ఇళ్ళని తీసేశారు కదా హైడ్రా పేరుతో. మరి ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ తీసేసి రోడ్ వైడనింగ్ చేయడానికి ఇప్పుడు ఏమంటానంటే, ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడే నాకు ఒక పెద్ద టవర్ డిఈ షా బిల్డింగ్స్ కనబడ్డాయి. ఇప్పుడు అది తీసేయమని అనడం చాలా ఈజీ, కానీ అది ఎన్నో 100,000 కోట్ల బిల్డింగ్స్ అవి. ఈ మన రోడ్ చాలా ఎసెన్షియల్. ఆ బిల్డింగ్ ఎసెన్షియల్, ఆ రోడ్ ఎసెన్షియల్. అంటే ఆ బిల్డింగ్ క్యాన్ బి, ఇప్పుడు బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళది మిస్టేక్ అది. సో ఇప్పుడు మీ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నా. ఎలా అంటే ఇక ముందు కన్స్ట్రక్షన్ కి మనకి మెయిన్ రోడ్స్ మీద ఇవ్వకూడదు. ఇప్పుడు మీరు ఢిల్లీ లాంటి సిటీకి వెళ్తే మీకు మెయిన్ రోడ్స్ లో కన్స్ట్రక్షన్, మీ కమర్షియల్ యాక్టివిటీ అలౌ చేయరు. ఎక్కడో ఒక ఎవ్రీ 3-4 kilometers ఒక 5 kilometers ఒక మార్కెట్ ఉంటుంది లోపల, డెసిగ్నేటెడ్ మార్కెట్. అక్కడే ఉంటాయి షాప్స్, అక్కడికే వెళ్ళాలి మీరు. అలా ఉండాలి కాన్సెప్ట్. ఇప్పుడు ప్రతి మెయిన్ రోడ్ మీద ఎవరి దగ్గర టైం ఉంది సార్? ఇప్పుడు మెయిన్ రోడ్ మీద మనం పార్కింగ్ లేకుండా మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళలేము, పార్కింగ్ లేకుండా ఒక షోరూమ్కి వెళ్ళలేము. సో మెయిన్ రోడ్ మీద కట్టి అన్నెసరీ పబ్లిక్ న్యూసెన్స్ తప్ప అట్లీస్ట్ ఒక 300-400 feet 500 feet రోడ్స్, ఇప్పుడు అట్లీస్ట్ ఎల్బీ నగర్ నుంచి మనకి ఉప్పల్ రోడ్స్ ఉన్నాయి, ఇవన్నీ పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయి కదా. కుకట్పల్లి రోడ్ మెయిన్ రోడ్ ఉంది కదా, రింగ్ రోడ్ గురించి మాట్లాడుతున్నాను. దానికి కూడా ఒక డబుల్ ట్రిపుల్ రోడ్స్ ఉండాలి సిటీ అంటే. అట్లా ఉండాలి. అంత డెవలప్మెంట్ ఉంటే కానీ ఫ్రీ మూవ్మెంట్ ఉండదు ట్రాఫిక్ కి. చిన్న చిన్న రోడ్స్ పెట్టుకుని మెట్రో అన్నారు. మెట్రోలో కూడా ఇంకొక పాయింట్ ఉంది సార్, నా గ్రీవియన్స్ ఇంకొకటి ఏంటంటే 2 coaches తో నడిపిస్తారు సార్. మెట్రో ఎట్లా అయితే చెప్పండి నాకు. మీరు ఢిల్లీ మెట్రో చూడండి, 10 coaches 20 coaches ఉంటాయి. నుంచోని ఎవరు వెళ్తారు సార్ అంత డబ్బులు కట్టి మెట్రోలో? ఆలోచించండి. అంటే ఎవ్రీ 5 minutes ఒక ట్రైన్ ఉంటుంది కదా. సో ఉన్నా కూడా నుంచోనే కదా సార్ వెళ్ళాల్సింది అందులో. ఎవ్రీ 5 minutes ఉన్నా కూడా ఇప్పుడు ఎవ్రీ 5 minutesకే ఢిల్లీలో కూడా నంబర్ ఆఫ్ కోచెస్ ఉంటాయి మీకు. అట్లీస్ట్ అక్కడ ఎవ్రీ 2 stations కి క్రౌడ్ దిగిపోతుంటారు, లక్షల మంది ట్రావెల్ చేస్తారు, దిగిపోతుంటారు. ఎవరు కూడా కూర్చునే టైం ఉండదు అక్కడ. మీ క్వశ్చన్ కరెక్టే. ముందు 360 degrees లో దాన్ని నా 2 గ్రీవియన్సెస్ ఈ హైడ్రా దాంట్లో మేబీ అవుట్ ఆఫ్ ప్లేస్, బట్ రోడ్ వైడనింగ్ హ్యాస్ టు బి టేకన్ అప్.
సీరియస్లీ. ఎందుకంటే అయిపోయిన దగ్గర వదిలేయండి, కొన్ని ఫ్లైఓవర్స్ కట్టండి, కొన్ని డీకంజెస్ట్ చేయండి. మనకు మెట్రోనే అల్టిమేట్ కాదు. మెట్రో అన్నా కూడా మీరు కంఫర్ట్ లేదు కదా అందులో వెళ్ళాలి అంటే కూడా. ఎవరికన్నా కూడా ఢిల్లీ మెట్రో అనుకోండి, లాట్ ఆఫ్ పీపుల్ ట్రావెల్ ఇన్ ఢిల్లీ మెట్రో. రైట్, ఫైనల్ గా ఇప్పుడు హైడ్రా పిఎస్ కూడా స్టార్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది. సో హైడ్రా ఫర్దర్ ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, దీనికి గవర్నమెంట్ కి కాంబినేషన్ లో రెండు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఫైనల్ గా? సార్ నా ఫైనల్ టేక్ అవేస్ ఏంటంటే, ఇందులో ఎవరైనా కూడా సిటిజన్స్ ఆఫ్ అవర్ బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ హైదరాబాద్ కి డోంట్ వెంచర్ ఇన్ టు బిల్డింగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లోకి వెంచర్ అవుట్ చేయకండి. ఒకవేళ మీ దగ్గర మంచి గ్రౌండ్స్ ఉంటే కొంచెం డీవియేషన్స్ అలౌడ్, అవి చేసుకోండి, జాగ్రత్తగా చేసుకొని యూ కెన్ గో హెడ్. సో ఆల్రెడీ చెప్పారు, రిట్ ఫర్ డెమాలిషన్, రిట్ అగేన్స్ట్ డెమాలిషన్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయి, యూ కెన్ ఆల్వేస్ ఎక్స్ప్లోర్ దెమ్. And as far as possible, as much as possible, try to be in legal limits. And if somebody is doing illegal construction, don't allow them. వాళ్ళ మీద కూడా కంప్లైంట్స్ రేజ్ చేయండి. బీ అ గుడ్ సిటిజన్ ఆఫ్ అవర్ సిటీ. వాళ్ళని గవర్నమెంట్ దృష్టికి తెస్తే తెలుస్తుంది కదా, మేబీ లోవర్ స్ట్రాటా ఆఫ్ ఆఫీసర్స్ ఆర్ కరప్టెడ్, హయ్యర్ ఆఫీషియల్స్ ఆర్ సిన్సియర్. వాళ్ళ దృష్టికి వెళ్తేనే కదా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుని వీళ్ళని డెమాలిష్ చేసేది. అందరూ సైలెంట్ అయిపోతే కింద వాళ్ళకి ఇచ్చారు, మేనేజ్ చేస్తారు, అంతే అయిపోయింది. మనం సైలెంట్ ఉండకూడదు కదా, వీ షుడ్ టేక్ ఇట్ టు ద హయ్యర్. వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ తీసుకోకపోతే కోర్ట్స్ ఉన్నాయి యాక్షన్ తీసుకోమనడానికి. ఎందుకు మీకు ఒక బ్యూటిఫుల్ జడ్జ్మెంట్ చెప్తాను. ఆనరబుల్ జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు ఇచ్చారు మొన్ననే వెకేషన్ ముందు. ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో సిటీలో వాళ్ళని కంపల్సరీ సీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. మన హైకోర్టు కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టు చెప్పిందా, సుప్రీంకోర్టు 15 days నోటీస్ ఇచ్చి సీజ్ చేయమంది. హైకోర్టు కూడా నోటీస్ ఇవ్వండి, సీజ్ చేయండి, ఆ తర్వాత డెమాలిష్ చేయండి, లాస్ట్లీ వాళ్ళ మీద ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోమని, కంటెంప్ట్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తా అని కూడా చెప్పింది వాళ్ళ మీద హైకోర్టు. ఇంత స్ట్రాంగ్ ఆర్డర్స్ ఇచ్చింది. సో డిమాలిష్ చేసిన తర్వాత దాన్ని కూడా క్లియర్ చేయాల్సిన, అంటే ఆ ల్యాండ్ లో ఉన్నటువంటి దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా ఓనర్ మీద ఉంటుంది. ఓనర్ మీదనే ఉంటుంది. అసలు డెమాలిషన్ కాస్ట్ కూడా మళ్ళీ బిల్ అవుతుంది ఓనర్. ఓకే, బిల్ పే చేయకపోతే అటాచ్మెంట్ తీసుకొస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు ఏమున్నా కూడా సెట్స్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.